ఏ ఇంటికైనా సరే నార్త్ కాంపౌండ్ వాల్, ఇది నార్త్ కాంపౌండ్ వాల్, నార్త్ కాంపౌండ్ వాల్ మీద కానీ, అలాగే ఇది ఈస్ట్ కాంపౌండ్ వాల్, ఇది ఈస్ట్ కాంపౌండ్ వాల్, ఈస్ట్ కాంపౌండ్ వాల్ మీద కానీ నార్త్ కాంపౌండ్ వాల్ మీద కానీ పొరపాటున కూడా ఇటువంటి గ్రిల్స్ రాకూడదు. ఇటువంటి గ్రిల్స్ రాకూడదు. ఎలా వచ్చినాయి అంటే ఈ గ్రిల్స్లో రావడమే కాదు, స్లాబ్ టచ్ అయింది అనమాట. దీనివల్ల ఈశాన్య మూత అంటాం అనమాట. సో ఇలా ఈశాన్య మూత అయినప్పుడు ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ కంట్రోల్లో లేకుండా అలా వస్తూనే ఉంటాయి అన్నమాట. రైట్. సో అలాగే ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈస్ట్ వాల్ మీద ఈ గ్రిల్స్ వచ్చి ఈ గ్రిల్స్ స్లాబ్ టచ్ అయింది అనమాట. సో దీన్ని కూడా మనం ఈశాన్య మూత అంటాము. ఇటువంటి మిస్టేక్ ఎవరు చేసుకోవద్దు. ఒకవేళ చేసుకుని ఉంటే కనుక ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా ఉంటే ఫస్ట్ ఈ గ్రిల్స్ని రిమూవ్ చేసి రెక్టిఫై చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా ఇటువంటి గ్రిల్స్ పెట్టాలన్న ఆలోచన ఉన్నా సరే ఒకవేళ